హాయ్ అండి, అందరికీ నమస్కారం. యాజ్ ఏ స్టార్టప్గా ఎస్వి ఫుడ్స్ బిజినెస్ అయితే నేను స్టార్ట్ చేశాను. బయట తినకుండా హోమ్మేడ్ ఫుడ్స్ అమ్మ చేతి వంట చేసినట్టే ట్రై చేద్దామని మేము వెళ్ళలా ప్రయత్నిస్తున్నాము. స్టార్టప్గా అయితే ఇది నా ఫస్ట్ వీడియో అనుకోవాలి. చాలా వీడియోస్ చేశాను, కానీ ఇక నుంచి యాజ్ ఏ స్టార్టప్గా నా అనుభవాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఎస్వి ఫుడ్స్ ఎలా స్టార్ట్ చేశాను అనేది మీతో చెప్పాలనుకుంటున్నాను. పిల్లలు చిన్న పిల్లలు అయినా కానీ నేను ఇంట్లో వాళ్ళని స్కూల్కి పంపించిన తర్వాత చాలా ఖాళీగా ఉంటున్నాను. అలాంటి టైంలో ఏదైనా చేయాలి అని నాకు థాట్ వచ్చినప్పుడు మా ఫ్రెండ్ ఒకే మాట చెప్పింది నాతో. తన ఆదర్శంతోనే నేను ఇది బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. తనే ఏం చెప్పిందంటే, మన దగ్గర ఒక 100 రూపీస్ ఉన్నా చాలు, చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసుకొని దాంతో మనం పైకి ఎదగాలి. డబ్బుల కోసమే చూసుకుంటే మనకు ఆ డబ్బులు ఎప్పుడు దొరుకుతాయి, మనం ఎప్పుడు స్టార్ట్ చేసుకుంటాం అనేసి చెప్పింది. సో ఇదండి ఎస్వి ఫుడ్స్ స్టోరీ. నెక్స్ట్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం.